హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పులుసుకి ఇది. ఇప్పుడైతే చికెన్ బాగా 2-3 సార్లు నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి కడిగేసి నీట్గా తిరువాతకి వేసాం. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసాం. ఇప్పుడు ఇందులో ఇది ఫ్రై, పెప్పర్ ఫ్రైకి ఫ్రెండ్స్. జస్ట్ ఇది అంతే. బాగా కడిగిన తర్వాత ఉప్పు, పసుపు, చిల్లీస్ 2, టమాటో, ఆనియన్స్ బాయిల్ అవుతూ ఉంది. ఇంకా మసాలా వేసాక మళ్ళీ చూద్దాం. చూసారా ఉప్పు, పసుపు ఎలా ఊడిపోయిందో. ఇంక ఈ స్థితిలో మసాలా వేసి దీంట్లో కూడా దీనికైతే జస్ట్ పొళ్ళే వేస్తాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. దానికి కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. మసాలా వేసి మళ్ళీ చూపిస్తాం. అంటే అల్లం వెల్లుల్లి, కొంచెం చెక్క, లవంగం, కొత్తిమీర కూడా కలిపి పేస్ట్ అన్నమాట. ఇది రుచికి ఈ పేస్ట్ బాగా అంతా మసాలా పట్టాక పులుసు వేసుకుందాం. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొంచెం చెక్క, లవంగం, టమాటా, కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసి అంత పేస్ట్ చేశాను. ఇదంతా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించి తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్, లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసేస్తే పెప్పర్ చికెన్ రెడీ. కొత్తిమీర ఫ్రెండ్స్ ఫైనల్గా అది ఎత్తరా పెప్పర్ పౌడర్ దాంట్లో ఇందులో ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసుకుంటే రెడీ టు ఈట్. వేసి చాలు. జీరా పౌడర్ ఉందా? ఓన్లీ జీరా, జీలకర్ర వేసిన కొంచెంసేపు మూత పెట్టేసాయి దీని మీద. ఇంకా దీనికి ఏం అక్కర్లే. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకున్నాం పులుసులో. కలబెట్టేసాయి. పిల్లలకు పులుసు ఇష్టం కాబట్టి చూడు, ఇంకా బాగా ఉడికిపోయి ఇంకా కొంచెం. పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పులుసు అంతే కదా, ఇంకా రంది మిరిపోనీలే.